హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు కదండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి గగన్ బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అండి. నేను షేర్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. సో ఈ వ్లాగ్ మొత్తం కూడా అదే ఉంటుంది. వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. సో కంటిన్యూగా చూస్తూ ఉండండి. వాడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ కూడా నేను ఈ వ్లాగ్లోనే మీకు చూపిస్తానండి. సో చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అన్నయ్య చూడండి గగన్కి ఏంటో డ్రెస్ వేసేయడానికి కష్టపడేస్తున్నారు. అసలుకి ఏం డ్రెస్ వేయించుకోవడానికి ఎంత ఇబ్బంది పెట్టేస్తాడంటే అక్కడ చూడండి ఏడుస్తున్నాడు. వాళ్ళిద్దరు చాలా జాగ్రత్తగా ఆ డ్రెస్ అనేది వేస్తున్నారు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ అప్పుడే రెడీ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా రెడీ అయ్యాను అనమాట. సో ఇంకా నేను వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఏదో ఒకటి చేసుకోవడం అదంతా ఉంటుందిలే, పని ఉంటుంది అని చెప్పి ఇక్కడ అమ్మ అన్నయ్యకి అప్పు చెప్పేశాను. అమ్మ అన్నయ్య చూడండి ఎలా వేస్తున్నారు. చాలా బాగా వేయించుకుంటున్నాడండి. ఎప్పుడంత బాగా వేయించుకోడు అనమాట. బట్ ఈరోజు ఏంటంటే పర్లేదు, కొంచెం ఏడవకుండానే వేయించేసుకుంటున్నాడు. వాడికి డ్రెస్ అయితే నాకు బాగా సూట్ అయిందని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఇది బిస్కెట్ కలర్లో అలా ఉంటుంది కదా. సో అదే ఇక్కడ వచ్చేసి ఏంటంటే బటన్స్ పెట్టు అని చెప్పి అన్నయ్య అంటున్నాడు. నువ్వు పెట్టి వాడికి బాగా పెట్టించుకుంటాను, నువ్వు పెడితే అని చెప్పి అంటున్నాడు అనమాట. అన్న నాకంటే నీ చేతే బాగా పెట్టించుకుంటాడు అన్న, సో ఒకసారి నువ్వే పెట్టు అని మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. అంతలోకి నాన్న కూడా వచ్చాడు. నాన్న వాడిని ఏదో మాట్లాడిస్తున్నాడు అనమాట. గగన్ భలే ఉందిరా నీ డ్రెస్ అని చెప్పి వాడితో అలా అంటున్నాడు. వాడు చక్కగా అలా అనేసరికి వాడు ఏంటో వాడి ముఖంలో ఒక ఆనందం లాగా వచ్చేసింది అనమాట. అక్కడ మాత్రం ఇక్కడ ఫైనల్ గా గగన్ అయితే రెడీ అయిపోయాడండి. ఒకసారి వాడిని చూడండి మీరు కూడా, ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి. మీతో పాటు మా అన్నయ్య కూడా ఏంటంటే రారా నిన్ను అద్దంలో చూపిస్తాను గగన్ అని చెప్పి, నువ్వు ఎలా ఉన్నావో చూసుకో అని చెప్పి అక్కడ అద్దం దగ్గరికి వెళ్ళి చూపించాడు అనమాట గగన్ని. సో డ్రెస్ అయితే చాలా బాగా సూట్ అయింది గగన్కి. మీకు ఎలా అనిపించింది అది కూడా నాతో షేర్ చేసేయండి. చూస్తున్నారు కదా ఎలా యాక్ట్ చేస్తున్నాడో, అసలుకి ఇలానే అరుస్తూ ఉంటాడండి, అటు ఇటు కదులుతూ ఉంటాడనమాట. సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాడు. ఇంకా నేను వచ్చేసి ఎలా రెడీ అయ్యానో చూపిస్తాను చూడండి. నేను ఇంతకు ముందు వ్లాగ్లోనే చూపించాను కదా. ఈ శారీ వచ్చేసి సో ఈ శారీ కట్టుకున్నాను. ఈ జ్యువెలరీ వచ్చేసి జస్ట్ లైట్గా వేసుకున్నానండి, అంత ఎక్కువ అయితే వేసుకోలేదన్నమాట. సో చూడండి, జ్యువెలరీ కాసుల పేరు ఒకటి వేసుకున్నాను. నేను కట్టుకున్న శారీ అయితే మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒక పిన్ కూడా పెట్టుకున్నాను అనమాట కుర్చీల దగ్గర. అంటే నేను ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడే పెట్టుకుంటూ ఉంటానండి. అన్నిసార్లు పెట్టుకోను కుర్చీల దగ్గర పెన్ అయితే. ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్ ఏదైనా మన ఇంట్లో బాగా ఫెస్టివల్స్ అలాంటప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో బ్లౌజ్ సూట్ అయిందా లేదా మీరు నాకు షేర్ చేయండి. ఎలా ఉంది బ్లౌజ్ ఇది మొత్తం కూడా మీరు నాతో తప్పకుండా షేర్ చేయండి. అంటే శారీ ఎలా ఉంది, నేను ఎలా రెడీ అయ్యాను చెప్పండి నాకు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అప్పుడు ఇంకా బర్త్డే అనేది స్టార్ట్ అయిపోలేదండి. ఇక్కడ నేను వచ్చేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాం అనమాట. రైస్ వండేసాను, నెక్స్ట్ ఇంకా బిర్యానీ, నెక్స్ట్ ఇంకా చికెన్, ఇది మొత్తం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇంకా జనాలందరూ వచ్చిన తర్వాత మళ్ళీ అవ్వదు కదండి. సో ఇంకా ఈ కుక్కర్లో వచ్చేసి ఇంకొక గిన్నె బిర్యానీ అనేది వండాను అనమాట. సో ఇంకా దీన్ని అయితే అలానే హీట్లోనే ఉంచేసాను, ఎందుకంటే వామ్ అవుతూ ఉంటుంది. కీప్ వామ్లోనే పెట్టేసుకున్నానండి. బాగా తినేటప్పుడు బాగా వేడిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి అలానే ఉంచేసాను అనమాట. ఇంకా దీన్ని నేను ఇంకా ఆఫ్ చేయలేదండి ఈ కుక్కర్ని అయితే. ఈ కుక్కర్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఎంత బాగా యూజ్ అవుతుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్స్ అంటే రిలేటివ్స్ కొంతమంది వచ్చారండి, వాళ్ళందరూ ఇంకా రాలేదు. సో ఫస్ట్ కొంచెం వీళ్ళు వచ్చారనమాట. జస్ట్ వీళ్ళందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉంటున్నారు మా వారు ఇంకా వాళ్ళు కూడా. ఇంకా డెకరేషన్ వచ్చేసి ఇలా చేసామండి. సో ఒకసారి చూడండి డెకరేషన్, జస్ట్ మామూలుగా సింపుల్ డెకరేషన్. ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ పెట్టలేదు, ఇంక ఇక్కడ అక్షింతలు కలిపేసి పెట్టేసింది అనమాట అమ్మ. మామూలుగా డెకరేషన్ అయితే జస్ట్ బెలూన్ డెకరేషన్, అంటే అంత ఎక్కువగా కాకుండా జస్ట్ సింపుల్గా చేశారనమాట మా వారి ఇంకా మా అన్నయ్య ఇద్దరు కలిసి చేశారు. మీరు చూసారు కదా నిన్నటి బ్లాగ్లో. చాలా బాగా నచ్చిందండి నాకైతే. అంటే మేము ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. అప్పుడు కూడా టైం వచ్చేసి 7 o'clock అంతే అయిందండి, అంతకంటే ఎక్కువ కూడా కాలేదు. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం, పిల్లలు వస్తే కేక్ కటింగ్ చేసేద్దాంలే అని చెప్పి. ఓవరాల్ అయితే ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే నానెత్తుకొని ఉన్నాడనమాట గగన్ ఏంటంటే వాడికి ఏందో కొత్త డ్రెస్ వేసాం, ఇంటి నిండా డెకరేషన్ చేసాం. ఇది మొత్తం చూసేసరికి వాడికి ఏంటో అదోలాగా అనిపిస్తుంది అనమాట. వాడికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి నాన్న సరిచేసి నువ్వు ఫోటో దిగమ్మ హాయ్ చెప్పు అని చెప్తున్నాడు అనమాట నాన్న. సో చూడండి మా నాన్నకు కూడా బాగా ఇంట్రెస్ట్ అండి, హాయ్ చెప్పిస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు.
ఫొటోస్ అన్న ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాన్నకి అంత, అమ్మకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాన్నకి చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట. అక్కడ హాయ్ చెప్తున్నాడు చూడండి, ఏందో ఒక రకంగా చెప్తున్నాడు, ఒక రకంగా మూతి కూడా ఒక రకంగా పెట్టేస్తున్నాడు. వాళ్ళిద్దరు బాగా ముద్దాడుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కూల్ డ్రింక్ పోసేస్తున్నామండి. వచ్చిన వాళ్ళందరికీ అంటే వస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు అనమాట. సో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు డ్రింక్ అనేది ఇచ్చేద్దామని చెప్పి సో నేను ఇక్కడ గ్లాసెస్లో పోసేస్తున్నానండి. మా వారు ఏంటంటే నేను తీసుకెళ్ళి ఇస్తాను, నువ్వు గ్లాస్లో పోయి అని చెప్తున్నారు అనమాట. సో ఎందుకు బాగోదు, నేను ఇస్తానులే, నేను తీసుకెళ్ళి ఇస్తానులే, నువ్వు ఎందుకని నేను చెప్తాను అనమాట. కానీ ఇస్తానులే, మా ఫ్రెండ్స్గా ఏమైంది, నేను ఇచ్చేస్తానులే, తీసుకెళ్ళి అని చెప్పి ఆయన తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా అక్కడ మీరు. ఆయన అంతే అండి, ఆయనకి ఇష్టమైతే అన్నీ చేసేస్తారనమాట. బాగా ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే అసలు పట్టుకోరు. బట్ ఈరోజు వచ్చి పని చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకే నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. ఇది వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తున్నాం అనమాట డ్రింక్ పోసేసి. ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ చేసేద్దామని చెప్పి చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అందరూ వచ్చారు. బట్ పిల్లలు ఏంటంటే పిల్లలకి టైం వేరంట, 7:30 8కి అలా వస్తారంట. ఇంకా అలా వచ్చేసరికి ఏంటంటే గగ్గన ఏంటంటే కొంచెం నిద్రముఖం వేస్తున్నట్టు అనిపించింది నాకైతే. సో అందుకు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ కట్ చేసేద్దాం అని చెప్పి ఇంక ఇక్కడ రెడీ అయిపోతున్నాం అనమాట. మేమిద్దరం కూడా వాణ్ణి రెడీ చేసినాం. వాడు చూడండి కింద కూర్చుండిపోతున్నాడు, కేక్ కటింగ్ అంటే కింద కూర్చుంటున్నాడు అనమాట. ఇంకా అట్లాగా మేమిద్దరం అట్లా కూర్చోబెట్టుకొని వాడిని నిలబెట్టేసి సో ఇంక ఇట్లాగా కేక్ కటింగ్ చేసేద్దామని చెప్పి ఫొటోస్ దిగుతున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాండిల్స్ ఆర్పారా బాబు అంటే చూడండి, క్యాండిల్ కలి చూస్తున్నాడు కానీ క్యాండిల్ అయితే ఆర్పడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఏంటో యాక్షన్ చేస్తూ ఉంటున్నారు. పిల్లలు వచ్చేసి ఇక్కడ సాంగ్ పాడుతున్నారు అనమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పి. అస్సలకి కూర్చుండిపోతున్నాడు, కింద కూర్చుంటున్నాడు అనమాట క్యాండిల్స్ ఆర్పు అంటే. ఇంకా మమ్మల్ని వచ్చేసి ఏంటంటే అందరూ మీ ఇద్దరు ఆర్పేసేయండి, వాడు ఏం ఆర్పుతాడని చెప్పి అంటున్నారు అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమిద్దరమే ఆర్పుతున్నాం చివరికి. ఇంకా ఇది వచ్చేసి మా ముగ్గురు బర్త్డే కదా, వాడిది ఒక్కడే కాదండి, మా ముగ్గురిది కదా ఈ బర్త్డే వచ్చేసి. సో ఇంకా క్యాండిల్స్ కూడా ఆర్పిచ్చేసిన తర్వాత ఇంకా మేము వచ్చేసి కేక్ అనేది వాడి చేత కట్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా చాలా స్వీట్ మెమోరీస్. బుజ్జి పిల్లల చేత ఇవన్నీ చేయిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో వాడికైతే ఇంకా హ్యాపీగా ఉంటున్నాడండి వాడి మాత్రం. సో అక్కడ చూడండి ఎప్పుడెప్పుడు కేక్ తినేద్దామా అని చూస్తున్నాడు అనమాట. గగన్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి. వాడిని చూస్తే నాకు ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద పీస్ అనేది కట్ అయిపోయింది. ఇంకా కొంచెం చిన్న పీస్ తీసేసి నేను పెట్టేస్తున్నాను అనమాట గగన్కి ఇక్కడ ముందు. చూడండి వాడు ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాడు, నాకు తెలిసి అంతే వెయిట్ చేస్తాడు. ఫొటోస్కి బాగా స్టిల్ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు. ఫొటోస్కి వెళ్ళి ఎవరు తీస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూసారు కదా తను మా ఫ్రెండ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా మా వారికి బాగా దగ్గరగా ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ అంటే కింద కూర్చునిపోతున్నాడు, ఇంకెటు కింద కూర్చునిపోతున్నాడు అని చెప్పి ఇంకా మా వారు ఏం చేశారంటే ఒక చైర్ ఒకటి తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు మళ్ళీ నిలబెట్టించి వాడి చేత మంచి ఫొటోస్ తీద్దామని చెప్పి. సో ఇలా అయితే బాగుంటుంది కదా, వాడికి హైట్కి తగ్గట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి సో మేమైతే ఇలా చేసామండి. ఇంకా కేక్ తింటా అట్లా ఎంజాయ్ చేసేస్తున్నాడు. వీడేం చేశాడు తెలుసా ఫ్రెండ్స్, అసలుకి కేక్ వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి జస్ట్ అట్లా పట్టుకొని తీసాడనమాట క్రీమ్ని. నాకైతే భయం వేసేసింది కేక్ని ఏమన్నా చేసాడేమో అని చెప్పి. ఇంకా నయ్యం కేక్ మొత్తాన్ని కదిలించలేదు. ఎంతైనా పిల్లలకి కేక్ అంటే బాగా ఇష్టం కదా. సో అంతే అండి, వీడి కూడా అంతే అనమాట, కేక్ అంటే బాగా ఇష్టం. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ కూడా అక్షింతలు వేసేస్తూ ఉన్నారనమాట. వన్ బై వన్ అందరూ కూడా వేస్తున్నారు. అలానే చెప్పాను కదండి, చైర్ తీసుకొస్తే ప్రశాంతంగా కూర్చున్నాడు అనమాట. చైర్ లేకపోతే కింద కూర్చుండిపోతున్నాడు. ఇంకా వాడు బాధ చూడలేక చక్కగా చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టా. పర్లేదు కాసేపు అయితే బాగానే అలా కూర్చొని ఉన్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా లేచి బయటకు వచ్చేద్దాం అని చెప్పి చూస్తున్నాడు. సో చెప్పాను కదండి మా ఫ్రెండ్ అని. సో తను అక్షింతలు వేస్తుంటే తీసేసుకుంటున్నాడు అనమాట. సో చూడండి అక్కడ ఎలా తీసుకుంటున్నాడు, వాడి ముఖం మీద పడిపోతున్నాయంట. సో అందుకు చాలా అల్లరి చేష్టలు అన్నీ బాగా చేశాడండి. అసలుకి ఫొటోస్ చూడండి, ఫొటోస్కి బాగా ఇస్తాడనమాట. ఎప్పుడన్నా వాడికి నచ్చితే బాగా పోజ్ ఇస్తాడు, లేకపోతే అస్సలు లేదండి. కేక్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా దీంట్లో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో యాడ్ చేయనివన్నీ కూడా నేను ఈ వీడియో కొంచెం లాస్ట్లో నేను పెడతా ఉంటానండి. ఫొటోస్ అన్నీ కూడా వీడియో లాస్ట్లో మీరు చూస్తూ ఉండండి. వీడికి వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను.
సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను వచ్చేసి అక్షింతలు వేస్తుంటే చూడండి అడు తిరిగిపోయి ఏందో చూస్తున్నాడు అనమాట. వాడికి వేయకూడదంట, వాడికి వద్దంట అసలు ఆ అక్షింతలు అంటే వాడికి వేయకూడదంట. వాడికి ఏందో కొంచెం చిరాగ్గా అనిపిస్తుందండి. దిగిపోతున్నాడు, చూస్తున్నారు కదా మీరు. అలానే దిగిపోయి వచ్చేద్దామని చెప్పి ఇప్పటికి 4-5 సార్లు వచ్చాడు అనమాట బయటికి. కానీ ఎట్లొకట్లా ఒకసారి వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకున్నాడు, ఒకసారి నేను కూర్చోబెట్టుకున్నాను. అయినా కూడా ఉండనంటే ఉండను అనేసాడు అక్కడ కుర్చీలో మాత్రం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొంతమంది పిల్లలు వచ్చారండి. వీళ్ళకంట టైం అనేది వేరంట, మాకు అంతగా తెలియదు కదా. అంటే 7:38కి అలా వస్తారంట పిల్లల బర్త్డేకి. మేమేంటంటే కొంచెం పెందలాడి చేస్తాం కదా, మేము కేక్ కటింగ్ చేసేసరికి 7-10 అలా అవుతుంది అనమాట. అంతే అండి, ఎక్కువేం కాలేదు. 7:30 కూడా కాలేదని నేను అనుకుంటున్నాను అప్పటికి. అందుకే పిల్లలు అంత ఎక్కువ మంది కూడా రాలేదు. సో వచ్చిన వాళ్ళు ఇట్లా ఫొటోస్ దిగేస్తున్నారు అనమాట గగన్తో ఇలా ఇష్టంగా. ఇంక ఇక్కడ వచ్చేసి చాలా వరకు అందరూ వచ్చారండి. ఇంకా కొంతమంది రావాలి. సో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కదా, కొంచెం రెడీ అవ్వడానికి కొంచెం కష్టం అయిపోయింది కదా. సో అందుకు వాళ్ళు ఇంకా ఆన్ ద వేలో ఉన్నారంట. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా కేక్ ఇచ్చేసామండి. ఎటు కేక్ కటింగ్ అయిపోయింది కదా, చాలా పెందలాడి కేక్ కటింగ్ చేసాం కదా. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా కేక్ ఇచ్చేసాం. కేక్ వచ్చేసి చాక్లెట్ కేక్ తీసుకొచ్చామండి. చాలా పిల్లలకి బాగా ఫేవరెట్ కదా చాక్లెట్ అంటే. సో అందుకే ఇంక ఇక్కడ చాక్లెట్ కేక్ తీసుకొచ్చాం. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే డ్రింక్ తాగేశారు, తర్వాత చాక్లెట్ కేక్ కూడా తినేశారనమాట. ఇంకేం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు గగన్ చూసారా, అసలు ఇక్కడ ఎక్కడా లేడు. మా వారు చూడండి, మా వారికి ఏంటంటే కేకు ఎంత ఇష్టం అంటే అసలుకి అంత ఇష్టం అనమాట. అక్కడ నేను వీడియో తీసానని చెప్పి ఆయన నన్ను ఎందుకు తీస్తున్నావు, ఇలాంటి అసలు వీడియోలు తీయకూడదు, నువ్వు ఎందుకు తీసావు అని చెప్పి అంటున్నారు. ఫన్నీగా ఉంటుందని చెప్పి నేను తీసాను. ఇంక వీళ్ళందరికీ కూడా తినేసిన తర్వాత వీళ్ళందరికీ 1 by 1 టిష్యూస్ కూడా ఇచ్చేసామండి. ఒకేసారి పాపం క్లీన్ చేసుకుంటారులే హ్యాండ్స్ అని చెప్పి. ఇప్పుడు టైం వచ్చేసి కూడా నైట్ 8 అలా అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది వచ్చేసారు. అంటే మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు, మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. కాకపోతే కొంచెం లేట్ అయింది, అందరూ ఇదే టైంకి వస్తారంట. కాకపోతే మేమేమనుకున్నామంటే కొంచెం ముందు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే గగన్కి అదొక ప్యాకింగ్ లాగా చేసాం కదా, చాక్లెట్స్, లడ్డు, ఇంకా వచ్చేసి స్వీట్ హార్ట్ వేసి. సో అది ఇచ్చేస్తున్నాను అనమాట. పిల్లలందరికీ కూడా మళ్ళీ వెళ్ళిపోతారులే, ఎంతసేపు ఉంటారు పిల్లలు కదా, మళ్ళీ నిద్రపోతారు, వాళ్ళకి నిద్ర వచ్చేసింది అని చెప్పి ఇంకా అందరికి ఇచ్చేస్తున్నామండి. 1 by 1 అందరికి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేనైతే చూస్తున్నారు కదా, అవన్నీ ముందుగానే ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఇచ్చేసుకోవచ్చు, ఇలా చాలా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 2 ట్విన్స్ ఉంటారండి, చాలా బాగున్నారు. నాకైతే ఎంత బాగా నచ్చారంటే వాళ్ళతో నేను ఒక ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాను అనమాట. అక్కడ గుమ్మం దగ్గర ఒక నిలబడి ఉన్నారు కదా, సో వాళ్ళ పిల్లలు అనమాట. చూడండి అక్కడ వాళ్ళిద్దరు ట్విన్స్ అయితే ఎంత బాగా నచ్చారంటే ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటే ఇద్దరు ఉండలేదన్నమాట, నా దగ్గరికి రాలేదు, అట్లానే వెళ్ళిపోయారు. సో ఇక్కడ అమ్మ వచ్చేసి కేక్ ఎవరు తినలేదా, ఎవరు తిన్నారా అని చెప్పి చూసుకుంటూ, తినని వాళ్ళందరికీ కూడా అమ్మ అక్కడ కేక్ ఇచ్చేసింది. ఇక్కడ గగన్ బాబు చూడండి ఏం చేస్తున్నాడు, ఏంటంటే పట్టుకుంటున్నాడు, పడేస్తున్నాడు. అందరినీ చూడంగానే వాడికి చాలా కొత్తగా అనిపించేసింది అనమాట. అయినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి, చాలా అంటే ఎంజాయ్ చేశాడు అనమాట. పిల్లలందరితో కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎంతైనా బర్త్డే అంటేనే పిల్లలు ఉంటేనే బాగుంటుంది కదండి బర్త్డే అంటే. సో ఫ్రెండ్స్, నేను తల్లో పెట్టుకున్నాను కదండి, అది ఫ్లవర్ లాగా మనకి రౌండ్గా వచ్చింది. సో దాని గురించి చాలామంది కూడా నన్ను అడుగుతారు ఈ వీడియో చూసిన తర్వాత. నేను బర్త్డే కోసం కొంత జ్యువెలరీ అనేది తీసుకున్నానండి, చాలా చీప్గా వచ్చిందనమాట ఆ జ్యువెలరీ అయితే. నాకు అచ్చం గోల్డ్ ఉన్నట్లే ఉన్నాయి, నాకు కావాల్సినవి చాలా తీసుకున్నాను అనమాట బర్త్డే కోసం అని చెప్పి. సో ముందుగా వచ్చేసి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, ఆ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ ఇంకా తల్లో ఒకటి పెట్టుకున్నాను కదా అది, అవన్నీ కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో కానీ ఎప్పుడైనా కానీ షేర్ చేస్తాను అనమాట. సో ఎవరికి ఇచ్చాను, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి మొత్తం కూడా నేను చూసుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ వీడియో వచ్చేసి ఎవరు తీశారు తెలుసా, ఈసారి అయితే మా అన్నయ్యకి అప్ చెప్పేసాను అనమాట. అన్న నువ్వు తీయన్నా, ప్లీజ్ రా అన్న, నువ్వు తీయన్నా, నువ్వు తీస్తే బాగా తీస్తావురా, మొత్తం కూడా కవర్ చేసేస్తావు అని చెప్పి మా అన్నయ్యకి ఇచ్చానండి. మళ్ళీ నేను అంతా పనులు అవి ఇవి ఉంటాయి కదా, మళ్ళీ నేను చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా. సో అందుకే మా అన్నయ్యకి ఇచ్చేసాను. ఇంకా అందరూ కూడా చూస్తున్నారు కదా, తర్వాత వచ్చారండి, ముందే అంతగా రాలేదన్నమాట. సో చూడండి, ఇంకా అక్కడ నిలబడి ఉన్నారు కదా గుమ్మం దగ్గర, వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అండి, నాకు ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారనమాట. సో ఇంక ఇట్లా కోలాహలంగా ఉందన్నమాట హౌస్ కూడా. సో అక్కడ చూడండి గగన్ అటు ఇటు పరిగెత్తే
ఇక్కడ చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ బర్త్డే అంతా కూడా అయిపోయిందండి, చాలా మంది అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పాప చూడండి, వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉందని మొన్న మీరు అన్నారు కదా, సో మీతో నేను షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అనేది తీసానండి. ఇంకా మేము అందరం కూడా ప్రశాంతంగా అలా కూర్చున్నాం అనమాట. చాలా వరకు అందరూ కూడా వెళ్ళిపోయారండి. సో మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట, ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ అట్లా బయటికి వెళ్ళారు జస్ట్ నార్మల్గా, ఇంకా అందరూ ఉన్నారులే ఇంట్లో అని చెప్పి వాళ్ళు అట్లా బయటికి వెళ్ళారు. వీళ్ళిద్దరు చూడండి, ఆ పాపను గగన్ చూడండి, పాప నోట్లో పెడుతుంటే గగన్ తినేస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరు చూడంగానే నాకు చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. ఇద్దరిది ఒకే ఏజ్ అండి, పాప కొంచెం పెద్దది గగన్ మీద 2 months. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి అందరికి కూడా భోజనాలు పెట్టేద్దామని చెప్పి ఇంక ఇక్కడ బిర్యానీ ఓపెన్ చేశానండి. సో మీతో కూడా షేర్ చేద్దాం ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి ఇక్కడ నేను మీతో కూడా షేర్ చేద్దాం అని చెప్పి సో చూపిస్తున్నానండి. ఇక్కడ వీడియో ఒకటి తీసాను అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే బిర్యానీకి నార్మల్ రైసే యూజ్ చేశానండి, బాస్మతి ఏం యూజ్ చేయలేదన్నమాట. మా వారికి ఏంటంటే ఒకటి ఉంటుంది, బిర్యానీకి ఎప్పుడైనా కానీ నార్మల్ రైస్తో చేస్తే ఆయనకి బాగా టేస్టీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే ఇంకా ఆయన గురించి ఇంకా నార్మల్ రైస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, ఇంకా అలవాటు లేదనమాట బిర్యానీ రైస్ తీసుకొని రావడం వండడం అని చెప్పి. సో ఇంకా అలా అయినా కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ ఒక 2 గిన్నెల్లో బిర్యానీ చేశానండి. చికెన్ కర్రీ ఒక 2 kgs దాకా చేశాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి చారు చేశాను, అంటే సాంబార్ చేశాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇంకా అక్కడ పెట్టేసుకున్నాను అనమాట, టేబుల్ మీద మొత్తం కూడా సర్దేస్తున్నాను. ఇంక ఇక్కడ అంతా కూడా రెడీ చేసేసుకున్నాం. ఇంకా పెరుగు చట్నీ కూడా చేస్తామండి. ఇంకా ఇంతే వైట్ రైస్ కూడా చేసాము. సో ఇంతకంటే ఎక్కువగా ఎవరు తినలేరు కదా, సో చేసిన రెసిపీస్ మొత్తం అయితే ఇవే అండి, ఇంకా అంతకు మించి ఏం చేయలేదు. ఎంతైనా నాన్ వెజ్ ఉంటే అంత ఎక్కువగా మామూలుగా మిగిలినవన్నీ తినరు కదా, సో అందుకు మిగిలినవన్నీ ఏమీ వండలేదండి. జస్ట్ బిర్యానీ చికెన్ బాగా ఎక్కువగా తినేస్తారు కదా, ఎవరైనా ఇష్టంగా తింటారు కదా, ఇంకా అందుకు సాంబార్ బిర్యానీ చికెన్ నెక్స్ట్ ఇంకా వైట్ రైస్ పెరుగు చట్నీ చేసాం. ఇప్పుడు వచ్చేసి గగన్ బర్త్డేలో కొన్ని ఫొటోస్ అనేవి తీసామండి, అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ ఫొటోస్ వీడియో వస్తుంది చూడండి. సో దీని తర్వాత వచ్చేసి వాడి బర్త్డేలో వచ్చిన గిఫ్ట్స్ ఏమొచ్చాయో అవి మొత్తం కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ కూడా
ఇది వచ్చేసి అందరూ కూడా భోంచేసి చేసి తినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తీసిన వీడియో క్లిప్ అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఏంటి కేక్ తింటున్నాను అనుకుంటున్నారా? మేమైతే అప్పటికి ఏమీ తినలేదండి, జస్ట్ ఎంటీ స్టమక్ అనమాట. నాకు కేక్ అయితే తిందాం అనుకున్నాను, ఒక పీస్ అన్న తిందాం అనుకున్నాను, బట్ లాస్ట్కి వచ్చేసరికి జస్ట్ కొంచెమే మిగిలిపోయింది. అది తిందామని చెప్పి కొంచెం ప్లేట్లో పెట్టుకున్నాను. మళ్ళీ ఎందుకులే దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ కొంచెం ఎందుకులే అని చెప్పి తినేస్తే ఒక పని అయిపోయిద్దిలే అని చెప్పి ఇక్కడ నేను వచ్చేసి తినేసి అమ్మ అట్లా మంచినీళ్ళు ఇచ్చేసిందండి. బాగా టైర్డ్ అయిపోయాను అనమాట, అటు ఇటు జంప్ చేసినట్టు చేశాను కదా. సో ఇంక ఇక్కడ గగన్ గారికి కొన్ని గిఫ్ట్లు వచ్చాయండి. మేము ఎవరిని పిలవలేదు కదా, జస్ట్ అపార్ట్మెంట్లో పిల్లలు ఏవో తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి మా రిలేటివ్స్ వచ్చేసి ఇక్కడ ఒక షర్టు ప్యాంట్ తీసుకొచ్చారు చూడండి, రెడ్ కలర్ది. నాకు చాలా బాగా నచ్చింది అదైతే. బట్ గగన్కి ఏంటంటే ఇప్పుడు సరిపోదు అనమాట, అది తర్వాత సరిపోతుంది. ఇంకొంచెం ఒక 5 months ఆగిన తర్వాతే బాగా సరిపోతుంది అనమాట. ఇంక దాన్ని అట్లా పక్కన పెట్టి దాచిపెట్టేస్తాను. ఇలాంటివన్నీ కూడా దాస్తూ ఉంటానండి. వాడికి ఎప్పుడు ఏజ్ పెరిగితే అప్పుడు వేసేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్లు వచ్చాయి, టిఫిన్ బాక్సెస్ అని అవి ఇవి వచ్చాయి. మీతో నేను షేర్ చేస్తూ ఉంటాను, చూడండి ఏమొచ్చాయి ఏంటి అని చెప్పి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి చాలామంది కూడా గగన్ని విష్ చేశారండి. మీ అందరికి కూడా పేరున నేనైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మీరందరి బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పి నేనైతే పోస్ట్ చేశానండి కమ్యూనిటీలో కూడా. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మన వీడియోస్ అయినా కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యి నాకు ఎంత మంచిగా విషెస్ చెప్పారంటే గగన్కి చాలా మంచిగా బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చారనమాట. మీ అందరికీ నేనైతే మీరందరూ కూడా నా ఫ్యామిలీ అండి, నేను ఎప్పుడు అదే అనుకుంటా అనమాట. సో అందుకే నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎలా షేర్ చేసుకుంటానో మీతో కూడా అంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటాను అనమాట ప్రతిదీ కూడా. సో కొంతమంది ఏంటంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా అది ఇది అంటూ ఉంటారు. బట్ అంతే కదండి, ఫ్యామిలీ కంటే ఏదో నేను ఆషమాషిగా చెప్పేస్తే అర్థం కాదు కదా, మొత్తం కూడా క్లియర్ కట్గా చెప్పాలి. సో ఇలా నేను చెప్పేస్తూ ఉంటాను. సో ఈ గిఫ్ట్ చూడండి, ఈ గిఫ్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, సో తను తీసుకొచ్చింది. ఈ గిఫ్ట్లో లోపల ఏముందో కూడా చూడండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ విధంగా చేసుకున్నానండి. బర్త్డే అయితే గగన్కి ఈ విధంగా జరిగింది, సింపుల్గా జరిగింది, ఉన్న దాంట్లోనే చేశాను అనమాట. అంత మేము మా వారు నేను ఇద్దరం కూడా మాట్లాడుకొని ఉన్న దాంట్లోనే చేసేసామండి. అంత ఎక్కువగా చేసినా ఇది ఇప్పుడు లాక్డౌను, ఇంకా మనం ఏదన్నా ఎక్కువగా ప్రిపేర్ చేద్దామన్నా కూడా అంతగా సెట్ అవ్వకపోవచ్చు. సో అందుకే ఉన్న దాంట్లోనే చేసేసుకున్నా. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. గగన్కి మంచిగా మీ బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే మాత్రం. ఇంకా ఈ గిఫ్ట్ చూడండి ఎలా ఉందో. సో ఇదన్నమాట, కొంచెం మనకి అక్కడ ఫొటోస్ పెట్టుకోవచ్చు, క్లాక్ కూడా ఒకటి వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇలా గడిచిందనమాట గగన్ బర్త్డే. మీకు నచ్చింది కదా, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళే ముందు షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. బాయ్, టేక్ కేర్.